నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామ్ ప్రసాద్ గారు. నమస్తే విష్ణు గారు. సార్ రామ్ ప్రసాద్ గారు, హైదరాబాద్లో అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక సామాన్యుడి పరిస్థితి అసామాన్యమైన విధంగా తయారైంది. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకోవాలి అంటే హైదరాబాద్లో 20,000 పైమాట రెంట్ల పరిస్థితి ఉంది. ఏంటి హైదరాబాద్లో సామాన్యుడి జీవనం ఎలా ఉంది, ఎలా ఉండబోతోంది అనేదానికి రామ్ ప్రసాద్ గారు ఏ విధంగా వారి విశ్లేషణను తెలియజేస్తారు. సామాన్యుడు వర్సెస్ హైదరాబాద్ సిటీ. ఎస్, ప్రాబ్లం ఉంది సార్. అంటే రెంట్లు పెరుగుతున్నాయి. సో సరే 25,000 కాకపోయినా కనీసం 15,000 ఏందైతే ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాదు హైదరాబాద్లో. ఓకే, లొకేషన్ స్పెసిఫిక్ 9,000 నుంచి అన్న మొదలవుద్ది అనుకో. 15,000 అయితే నడుస్తుంది ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రెంట్. సో ఇది బడ్డీని అయిపోయింది, కట్టలేని పరిస్థితి వచ్చింది. అదే కదా, ఎలా పే చేయగలుగుతారు ఉన్న సాలరీస్లో అంటే ఎస్, అది పర్సన్ స్పెసిఫిక్ ప్రాబ్లం. బట్ ఈ ప్రాబ్లం అదర్ సైడ్ కూడా చూడాలి. మనం వన్ సైడ్ చూస్తున్నాం అంటే చాలా బాగుంటుంది ఎమోషనల్గా మనం చెప్పడానికి, ఇంకెవడో బ్రతకడానికి లేదు, ప్రభుత్వాలు ఏం చేయమంటే చాలా బాగుంటుంది. అది కాదు కదా, సొల్యూషన్ ఏంటి, ప్రాబ్లం కారణం ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది కొత్తగా హైదరాబాద్ వస్తూనే ఉంటారు. గ్రాడ్యుయేషన్ అయిపోయిన ప్రతి ఒక్కరు పట్టుబట్టుకుని వచ్చేస్తాం. అలా వచ్చిన వాళ్ళమే అందరం కదా. సో మరి ఇంత ప్రజలు ఇక్కడ పెరుగుతున్నప్పుడు ఇక్కడికి వస్తారు, బ్యాచులర్గా మ్యారేజ్ చేసుకుంటారు, పిల్లలు, ఇదంతా ఉన్నప్పుడు ఆబ్వియస్గా మరి ఎంత సప్లై ఉన్నా డిమాండ్ అలాగే ఉండిపోతుంది. అందువల్ల రెంట్స్ పెరుగుతున్నాయి. మేబీ కరోనా టైంలో కాస్త స్లో అవడం వల్ల ఇప్పుడు సన్నగా పెరిగినట్టుగా అనిపిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎండ్ అవుతుంది, చాలామంది వెనక్కి వస్తున్నారు, దానివల్ల డిమాండ్ పెరుగుతుంది. ఓకే, సో అయితే మనం యాజ్ ఎ టెనెంట్ వైపు నుంచి చూస్తే ఇంత రెంట్ ఎలా కట్టాలంటున్నాం. ఓనర్ వైపు నుంచి ఒకసారి చూడండి. ఓనర్ వైపు నుంచి చూడాలి కదా, చూడాలి కదా ఖచ్చితంగా. ఎందుకంటే అదే ఓనర్ ప్లేస్లో ఉంటే మనం అదే ఇప్పుడు హైదరాబాద్లో మీకు ప్రైమ్ లొకేషన్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, అరే చిన్న ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఒక 1,500 SFT 1,600 SFT, ₹1,00,00,000 లేకుండా రాదు. ₹1,00,00,000 లేకుండా రాదు. ఆ ₹1,00,00,000 ఫ్లాట్ ఒక వ్యక్తి కొనుక్కొని రెంట్కి ఇస్తే అతనికి వచ్చే రెంట్ 25,000 స్టాండర్డ్. ఇది అంతే. అది పాతదైనా కొత్తదైనా ఫ్లాట్ యొక్క మార్కెట్ వాల్యూ ₹1,00,00,000 పలికితే దానికి గిట్టుబాటు అయ్యే అద్దె 25,000, ₹25,000. నెలకి 25,000 అంటే సంవత్సరానికి ఎంత? 3 లక్షల రూపాయలు. అందుకుగాను ఓనర్ యొక్క పెట్టుబడి ఎంత? ₹1,00,00,000. ₹1,00,00,000 కదా, అంటే అతనికి గిట్టుబాటు అవుతుంది ఎంత? 3%, 3% కదా, అంతే. 3%. ₹1,00,00,000 పెట్టుబడి పెట్టిన వ్యక్తికి రియల్ ఎస్టేట్లో పెడితే వచ్చే రెంటల్ ఈల్డ్ 3%. ఆ 3% కనుక ఈ తీసుకున్న వ్యక్తి నేను ట్యాక్స్ రిబేట్ చూసుకోవాలి, నాకు పాన్ కార్డు ఇవ్వంటే మళ్ళీ అయినా ట్యాక్స్ పే చేయాలి. ఆయన ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ ఏది ఉంటే ఆ ట్యాక్స్ ఆయన పే చేయాలి. రెంటల్ ఇన్కమ్ ఇలా టు యువర్ యాన్యువల్ ఇన్కమ్, ఆ ట్యాక్స్, మెయింటెనెన్స్, మున్సిపల్ ట్యాక్స్లు పోతే ఆయనకి 2.52% వర్కౌట్ అయింది. అదే టెనెంట్ వైపు నుంచి చూసినప్పుడు రెంట్ ఎక్కువ అంటాం, అదే ఓనర్ వైపు నుంచి చూసినప్పుడు రెంట్ తక్కువ అంటాం. మళ్ళీ ఇవన్నీ కాకుండా ఓనర్కి ఈ ట్యాప్ రిపేర్లు, పెయింట్లు, అవి ఇవి ఇలాంటి మళ్ళీ మెయింటెనెన్స్. సరే వదిలేండి, అంత కాంప్లికేషన్ అక్కర్లా. సింపుల్గా ఓనర్ పర్సెప్షన్ ఎలా ఉంటుందో తెలుసా? అనవసరంగా హైదరాబాద్లో కొన్నాను, ఇదే ప్రాపర్టీ నేను బెంగళూరులో కొంటే నాకు 38,000 రెంట్ వచ్చేది అంటాడు. 40,000 50,000 చెన్నై, చెన్నై చెన్నై కూడా రెండిళ్ళు ఎక్కువ. అవును, రెండిళ్ళు ఎక్కువ. నిజానికి ప్రాపర్టీ ప్రైస్ తక్కువ కంపేర్ టు హైదరాబాద్. బెంగళూరు ప్రాపర్టీ ప్రైస్ తక్కువ, చెన్నై ప్రాపర్టీ ప్రైస్ తక్కువ, రెంటల్ ఇల్లు ఎక్కువ. అంటే అక్కడ రెంటల్ టర్మ్స్ కూడా వెరీ స్ట్రిక్ట్ ఉంటాయి, ఓనర్కి చాలా ఫేవరబుల్గా ఉంటాయి. 6 months అడ్వాన్స్ లేని మీకు ఫ్లాట్ రాదే. హైదరాబాద్ చెన్నై అండ్ బెంగళూరులో. హైదరాబాద్లో వచ్చేస్తే 2 months అడ్వాన్స్కి. ఇంకంతే కదా, ఇప్పటికీ చేంజ్ అవ్వాలి. ఐ డోంట్ సీ. ఇక్కడ 40,000-50,000 పే చేస్తే మనకి ఇల్లు దొరుకుతుంది, అంటే 2 నెలల అడ్వాన్స్. అదే బెంగళూరు, చెన్నైలో కనీసం 4-5 లక్షలు పే చేయాలి అడ్వాన్స్. సో అంటే ప్రాబ్లం లేదంటలేదు, అండర్స్టాండ్ ఇట్ ఆన్ ద అదర్ సైడ్ కూడా చూడండి మీరు. హైదరాబాద్ రెంటల్ ఇల్లు ఈజ్ వెరీ లెస్ కంపేర్ టు ది సరౌండింగ్ స్టేట్స్, మన నైబర్ స్టేట్స్. కానీ ప్రాపర్టీ వాల్యూస్ బాగా ఎక్కువ పెరిగిపోయాయి హైదరాబాద్లో. ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ వెరీ ఫాస్ట్ కదా.
ఎన్ని హై రేజ్డ్ ఫ్లాట్స్, ఎన్ని వెంచర్స్ నడుస్తున్నాయి, ఎంత బుకింగ్స్ అవుతుంది. హై రేజ్డ్ ఫ్లాట్లో వచ్చే ప్రైమరీ ఛాలెంజ్ ఏంటంటే హై రేజ్డ్కి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ పెరిగిపోద్ది. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అంతా మారిపోద్దిగా. మీరు 4 సెల్లార్లు తీసి అక్కడ నుంచి స్ట్రెంత్ బిల్డ్ చేసుకుంటూ పోతే ఫర్ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ కాస్టే వెళ్ళిపోద్ది. ప్రాక్టికల్గా బిల్డర్కే 5,000 దాటిపోద్ది. కాబట్టి వాళ్ళు 8,000కి 10,000కి అమ్ముతున్నారు. ల్యాండ్ కాస్ట్ కూడా యాడ్ చేయాలి కదా. సో ఇక్కడ ప్రైమరీ ప్రాబ్లమ్ హెస్ కమ్, ద ప్రాపర్టీ ప్రైస్ ఈజ్ గోయింగ్ అప్. దాన్ని అకార్డింగ్లీ రెంటల్ ఈల్డ్ స్టిల్ కంపేర్డ్ టు అదర్ స్టేట్స్ ఇది లెస్. కానీ ఎస్, మిడిల్ క్లాస్కి లోయర్ ఇన్కమ్ వాళ్ళకి ఇబ్బంది కావచ్చు. ఇప్పుడు మనం దీనికి సొల్యూషన్ ఏంటని చూద్దాం. ఇప్పుడు ప్రాబ్లం అని సెంటిమెంట్ పెద్దగా చేస్తే బాగానే ఉంటుంది, కానీ అది కాదు కదా. దట్ ఈస్ ఆఫ్ నో యూస్. పెరిగిపోతుందని బాధపడితే ఉపయోగం ఉందా? లేదు కదా. దీనికి అసలు సొల్యూషన్ ఏంటి? ఒక మిడిల్ క్లాస్ మ్యాన్, లోయర్ ఇన్కమ్ ఆర్ యావరేజ్ ఇన్కమ్ ఆర్ మిడిల్ ఇన్కమ్ పర్సన్, హౌ టు ట్యాకిల్ దిస్ రెంటల్ పెరుగుతున్న క్రమంలో ఎలా చేయాలి? నేను పిల్లలు ఎడ్యుకేషన్కే పెడతానా, ఆ స్కూల్ ఫీజులు కట్టాలా, లేకపోతే రెంట్ కట్టాలా, ఎలా అంటే ఎలా అయినా నీ బ్రతుకు నువ్వు, అంతే కదా. ఇప్పుడు అవన్నీ బ్లేమ్ చేసి సిస్టమ్ని మార్చలేం. ఇదే సిస్టమ్ రన్నింగ్. ఓకే, ₹1,00,00,000 ఆస్తుంది. ఎంత వస్తుంది కౌలు? ఏమొద్దండి, ఎవరు చేయరుగా. సంవత్సరం కూడా లక్ష ఇస్తారు. ఓకే, నీకు ₹1,00,00,000 ఆస్తికి నీకు వచ్చే కౌలు ₹1,00,000. ఇక్కడ నువ్వు వచ్చి ₹1,00,00,000 విలువ చేసే ఇంట్లో రెంట్కు ఉండి 3 లక్షలు కడతావు. ఇక్కడేమో 3%, అక్కడేమో 1%. అదేంటి సార్ అట్లా అంటారంటే? అది తాతగారి నుంచి వచ్చింది కాబట్టి మేము తీయలేమంటాడు. తాతగారి నుంచి వచ్చింది కాబట్టి తీయలేము. మరి ఎవరు తీస్తాడు? మీ నాన్న తీయడు, నువ్వు తీయవు, నీ కొడుకు తీయడు, ఎవరు తీస్తారు? అంటే దాంతో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్. అదే ప్రాబ్లం కమ్స్ వెన్ యు హావ్ ఎమోషన్. ఇదంతా ఎమోషన్ వల్ల జరుగుతుంది. ఎమోషన్ ఎక్కడ ఉండాలి సార్? భార్య పిల్లల మీద ఉండాలి, కానీ ఆస్తుల మీద, పొలాల మీద, స్థలాల మీద ఏంటి సార్ ఎమోషను? ఎక్కడ ఉండాలి ఎమోషన్? అక్కడ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఇంత స్ట్రగుల్ అవుతూ ఇక్కడ స్లాగ్ అవుతూ చెప్తున్నావు, రెంట్ కట్టలేకపోతున్నా, ఇబ్బంది పడుతున్నా, పిల్లల ఫీజు కట్టలేక కానీ నేను అనేది ఏంటంటే అది నీ ఆస్తేనా? నీ ఆస్తే కదా. నీ ఆస్తి అనేది నీకు ఉపయోగపడితేనే ఆస్తి సార్. ఎవరికో ఉపయోగపడేది ఆస్తి కాదండి ప్రాక్టికల్గా. సో నేనేమంటా అంటే అందరికి అవదు. ఎవరికైతే స్థలాలు పొలాలు ఉన్నాయో అవి అమ్మేసి ఇల్లు కొనుక్కోండి. ఒప్పుకోరంటే ఒప్పుకోడు. మరి అందరు చచ్చిపోయిందాక ఒప్పుకోడు. ఎవడమ్ముతాడు? అందరు పోతారుగా. మరి ఎవడు అమ్మకుండా అందరు పోతే ఎవడు కొరకు నువ్వు చెప్పుకోవడానికి ఆస్తులు అనుభవించడానిక? సింపుల్ కదా. ఇప్పుడు ఎప్పుడు వాడంది తినడానికి అంటే నేను అదే అంటాను. ఇప్పుడు స్థలాలు పొలాలు ఉంచుకోవాలని ఉంచుకోండి, హ్యాపీ, పెరుగుతాయి. కానీ వాటి నుంచి ఆదాయం లేనప్పుడు అది ఉంచుకొని నువ్వు ఇక్కడ అప్పులు పాలైపోయి అద్దెలు కట్టుకోవడం ఏంటి? మా పిల్లలకి అంటాడు. ఎక్కడ పిల్లల భవిష్యత్తు కూడా ఉండదు. నువ్వు పడే సగులకి భవిష్యత్తు ఎక్కడది వాడికి? నీ దగ్గర డబ్బు మిగిలితే కదా క్వాలిటీ ఎడ్యుకేషనో, ఫుడ్డో, బట్టో ఏదో ఇస్తావు. ఏది లేకుండా సగడం ఎందుకు? నేను ఏమంటానంటే మీకు ఇన్కమ్ జనరేట్ చేయని అసెట్స్ని ఇన్కమ్ జనరేటింగ్ అసెట్స్ కింద కన్వర్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు చెడగొట్టింది ఏమీ లేదు. ఆ పొలమో స్థలమో ఉంచితే ఎంత పెరుగుతుందో, మీరు ఒక ఇల్లు, అపార్ట్మెంట్, ఫ్లాటో కొనుక్కుంటే ఇది కూడా అంతే పెరుగుతుంది. అండ్ మీరు రెంట్ సేవ్ చేస్తున్నారు కదా. ఏ ఆస్తి లేనోడికి, ఆధారం లేని వాళ్ళకి ఆప్షన్ లేదండి, రెంట్ కట్టుకుంటూ ఉండాలి. కానీ నాకు ఆస్తులు ఉన్నాయి, వాటి నుంచి ఆదాయం లేదు, మళ్ళీ ఇక్కడ నేను అద్దెకు తీసుకుంటా అంటే తప్పు. ఇక్కడ మీరు చెడగొడుతుంది ఏమీ లేదు. దాన్ని నమ్మి ఇక్కడ ఇల్లు కొనుక్కుంటే ఆస్తిగానే ఉందా? మీరు దాన్ని అనుభవిస్తున్నారా? మీకు బర్డెన్ తగ్గిందా? ఎంత బాగుంటుంది లైఫ్. ఆరోగ్యంగా ఉంటాడు, సొంత ఇంట్లో ఉన్నాడు. అందుకనే అయితే స్థలాలు అమ్మం కాదు, అమ్మలేరు. అమ్మలేక వాటిని అంటగడతారు. ఎవరికి? కొడుక్కి, అల్లుడికి, కూతురికి ఇస్తారు. ఏం ఉపయోగం? ఎవరో అనుభవించడానికి కొద్ది ఏదైనా మీరు అనుభవించడానికి పెట్టుకోండి. నేను వ్యవసాయం చేస్తే పొలం సార్, ఎవరో వ్యవసాయం పొలం ఎందుకండి? అంతే కదా. ఇప్పుడు నేను ఇల్లు కొంటే నేను ఉండాలి. ఇల్లు కొని రెంట్ కొట్టడం కూడా గొప్ప విషయం చెప్పట్లే నేను. కానీ రెంట్ కట్టడం కన్నా సొంత ఇల్లు ఉంచుకోవడం ఉత్తమం. ఆ సొంత ఇంటి కొరకు అందరికి అవదు. అయ్యే అవకాశం ఉన్న వాళ్ళు కూడా చేయట్లేదు, అది బాధ. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ వస్తే అందరూ ఏమంటారు తెలుసా? సార్ 2 జీతాలు ఉన్నాయి సార్, మా ఖర్చులు అంతా లేవు, ఈ జీతాలు ఎక్కడ పెట్టాలంటారు. ఎక్కడ పెట్టాల్సిన అక్కడ ఆ జీతాలు ఉంటే ఎవరు గ్యారంటీ ఇస్తున్నాడు మీకు? ఇప్పుడు రాబోయేది ఎక్కడ పెట్టాలి కాదు, ఉన్నది సక్రమంగా పెట్టామనేది ప్రశ్న. ఉన్నది సక్రమంగా సార్ ఉన్నదంటే మనం ముట్టుకోం కదా సార్, మన పేరెంట్స్ది అంటాడు. కాదు, మరి ఎవడు ముట్టుకుంటాడు? ఇప్పుడు మనకి ఒక సేయింగ్ ఉంటుంది, ద బర్డ్ ఇన్ హ్యాండ్. చేతిలో ఉన్న పక్షి చాలా విలువైంది చెట్టు మీద ఉన్న 10 పక్షుల కన్నా. అది దొరుకుతుందని గ్యారంటీ లేదు కదా, దాన్ని చూసి ఇది వదలొద్దు. అలానే
నీకు రాబోయే ఇన్కమ్ కన్నా నీకున్న ఆస్తులు చాలా విలువైనవి, వీటిని సరైన మార్గంలో పెట్టాలి. నేను నా పొలాలు ఎవరికో కౌలు ఇచ్చి 50,000 రెంట్ అది కౌలు తీసుకుంటా, ₹1,00,000 కౌలు తీసుకుంటా, అది కట్టేస్తా, ఇక్కడంటే తప్పు కదా. తీసుకోండి, అది వన్ థింగ్. ఇంకోటి, ఒక హౌస్ అంటూ మీకు ఉంటే, అఫోర్డబిలిటీ ఉండి మీరు కొనుక్కోగలిగితే, చాలామంది ఈఎంఐ ఎక్కువ అంటారు. అసలు నన్ను అడిగితే అద్భుతమైన విషయం ఏంటంటే లోన్లో ఇల్లు కొనడం కానీ అద్భుతం కూడా లేదు. లోన్లో ఇల్లు కొనడం అదొక బ్రహ్మాస్త్రం, దాన్ని వాడుకోవాలా. తెలివైనోడు ఉంటే బ్యాంక్ డబ్బులతో ఇల్లు కొనాలి, మన డబ్బులతో కొనద్దు. ఎందుకు? ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు కనీసం ఒక సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 65 లక్షలకు వస్తుంది. ప్రాక్టికల్గా వస్తుంది అంతే. ఎక్కడ వస్తుందంటే వచ్చే దగ్గర వస్తుంది, నువ్వు వెతుక్కోవాలా. 65-70 లక్షలకు వస్తుంది కదా, 65-70 లక్షలకు వస్తుంది. లోన్ ఒక 50 లక్షలు తీసుకున్నారు అనుకోండి, 50 లక్షలు లోన్ తీసుకున్నారు. హైపోథికల్గా 26 ఏళ్ల వయసు ఉంది, పెళ్ళి అయింది, లోన్ తీసుకున్నారు. నేను 30 ఏళ్ళు పెట్టమని చెప్తాను. 30 ఏళ్ళు పెట్టండి లోన్ అని చెప్తాను. 50 లక్షల లోన్ని ఇప్పుడున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.55, 8.45లో ఒక 30 ఇయర్స్ పెడితే మేబీ ఈఎంఐ 38,000, 37,000 వస్తుంది. 37-38,000 వస్తుంది 30 ఇయర్స్ లోన్. మేబీ నేను క్యాలిక్యులేట్ చేయలేదు. 36-37,000 వస్తుంది నా ఐడియాలో. ఇప్పుడు ఆయన కొన్న ప్రాపర్టీ ఎంత? 75 లక్షలది. సమహ ఉన్నత పొలము స్థలము అమ్మేసి ఏదో బంగారం అది చేసి డౌన్ పేమెంట్ కట్టాడు, లోన్ తీసుకున్నాడు. మంత్లీ 36,000 ఈఎంఐ కడుతున్నాడు. ఇతను ఆ ఇంట్లో ఉండటం వల్ల ఇతను సేవ్ చేస్తున్న రెంట్ ఎంత? కనీసం ఒక 16-18,000 రెంట్ సేవ్ అవుతుంది. ఇతను కడుతున్న 36 అనుకుంటే 18,000 రెంట్ సేవ్ చేస్తే అడిషనల్ కడుతుంది ఇంకో 18,000 కదా, 18,000 రెంట్ కడతాడు. ఇప్పుడు అందరికి డౌట్ ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీ ఎలా కట్టగలుగుతాడు? జాబ్ పోతే ఏంటి? ఎవరికి జాబ్ పోదు. మనమే రోజు ప్రేయర్ చేస్తాం, పోతే బాగు, ఎప్పుడు పోద్ది. ఎవడన్నా పోయిందా? ఎన్నిసార్లు మాట్లాడాము మన ఇద్దరం గత 4 ఏళ్లలో? రెసిషన్ వచ్చేస్తుంది, రష్యా ఉక్రెయిన్ మాట్లాడామా, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పోయిందన్నామా, ఎవరికన్నా మనం పోయిందా? ఆ రోజు మాత్రం అందరు దిగాలుగా ఉండి బీపీ డయాబెటీస్లు పెంచుకుంటారు. ఎవరికైనా జాబ్ పోద్ది? అసమర్థుడికి పోద్ది జాబ్, సమర్థుడికి ఎవరికి జాబ్ పోదు. ఆరోగ్యం పోతే జాబ్ పోద్ది. ఆరోగ్యాన్ని కాపాడుకొని సమర్థంగా పనిచేసుకుంటే ఎవరికి ఎక్కడ జాబ్ పోదు. జాబులు ఏ ఇండస్ట్రీని ఎవరికి పోతాయి? బాటమ్ పర్ఫార్మర్స్కి పోతాయి. టాప్ 10 పర్ఫార్మర్స్కి ఏ రోజు వాడి కంపెనీకి అవసరం, నీకు అవసరం లేదు. కంపెనీకి నువ్వు అవసరం. మనం వెళ్ళిపోతామన్నా కంపెనీ పట్టుకుంటుంది. ఎస్. ఇప్పుడు మన పాయింట్కి వస్తే 38,000, 36,000 ఈఎంఐ కట్టే వ్యక్తి 18,000 రెంటే సేవ్ అయితే అడిషనల్ కడుతుంది 18,000. కానీ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఇఫ్ లుక్ ఎట్ ది లాస్ట్ 25 years ఆఫ్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ ది హోమ్ లోన్ ఇంట్రెస్ట్ తగ్గుతాయి సార్, పెరగవు. కరోనాలో పెరిగింది, అది స్టాండర్డ్ కాదు కదా. మళ్ళీ ఇప్పుడు 8.5 వచ్చేసినాయి. మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఆర్ ఆఫరింగ్. మీరు చూస్తే నెక్స్ట్ 10 yearsలో హోమ్ లోన్ ఇంట్రెస్ట్ విల్ అగైన్ కమ్ బ్యాక్ టు 5.56 వస్తుంది. మనం ఆల్రెడీ 7కి వెళ్ళిపోయి చూసాం. 7 నుంచి 9కి వెళ్ళింది, ఇప్పుడు 8.5కి వచ్చింది. ఇట్ విల్ కమ్ బ్యాక్ టు 7. అంటే 20-30 ఏళ్ళు లోన్ తీసుకున్న వ్యక్తి యాక్చువల్గా ఇతను ఒప్పుకుందే కడుతూ పోయినా ఈఎంఐ తగ్గుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రివిజన్ అయితే, రెపో లింక్ వలన. 30 years లోన్ నువ్వు 30 years కట్టాల్సిన అవసరం ఉండదు. దానికి అదే 24 ఏళ్ళ క్లోజ్ అయిపోద్ది. అబ్జర్వ్ చేస్తే ఎవరైనా అలా కాదంటే కాదు. అసలు మీరు చూడండి, హిస్టరీ చూడండి, హోమ్ లోన్ రేట్స్ ఎలా వ్యారీ అవుతున్నాయి అని. దానికి అదే తగ్గిపోద్ది. కానీ ఒక విషయం ఆలోచించండి, ఇతను కట్టే ఈఎంఐ పెరగదు కదా, 38 ఉంటుంది కదా. ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగినా టెన్యూర్ పెరుగుతుంది, ఇతనే వరి అవసరం లేదు. అప్పుడు దాన్ని పట్టించుకోవద్దు. యూట్యూబ్లో చెప్పారని చెప్పి టెన్యూర్ పెరిగింది ఏం చేయదు, ఏం చేయక నీ పని నువ్వు చేసుకో. టెన్యూర్ పెరిగింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు టెన్యూర్ తగ్గినప్పుడు మళ్ళీ తగ్గుతుంది కదా, నీకెందుకు వరి? పెరిగింది తగ్గింది కదా, సో అలా తగ్గుతుంది, నీకు వరి లేదు. నువ్వు ఇదే ఈఎంఐ కట్టుకుంటున్నావు, కానీ 10 years పోయాక నీ హౌస్ రెంట్ ఎంత అవుతుంది? ఒకవేళ నువ్వు కనుక నీ సొంత ఇంట్లో లేకపోతే నీ రెంట్ కూడా 10 yearsకి డబ్బులు అబ్జర్వ్ చేస్తే 10 years తర్వాత నీ రెంట్ 36,000, నువ్వు కడత నీ ఈఎంఐ కూడా 36,000 కదా. దెన్ ఇంకెక్కడుంది? అంటే 30 ఏళ్ళు హోమ్ లోన్ తీసుకొని 10 ఏళ్ళు ఈఎంఐ కట్టగలిగితే తర్వాత నీకు దాని రెంటే కట్టుకుంటుంది. నువ్వు ఉంటే రెంట్ సేవ్, లేకపోతే రెంటే ఈఎంఐ కట్టుకుంటుంది. ఎంత అద్భుతమైన విషయం. ఇక్కడ అందరికీ సైకలాజికల్గా 30 years అంటే ఎంత కట్టేస్తున్నావు సార్, 1,30,00,000 ఎవడ తిన్నట్టు అంటే అసలు నువ్వు కడుతుంది అక్కడ తినడానికి. అసలు 50 లక్షల్లోనే ఉన్న 36,000, 38,000 వడ్డీకి ఇస్తాడా సార్? ఆడు వడ్డీ అసలు ప్లస్ వడ్డీకి వెళ్ళి 38,000కి ఇస్తే పోయి వాడిని ప్రశ్నిస్తారేంటి? సింపుల్ లోన్. అది అర్థం కావట్లేదు అందరూ. ఎమోషన్ లెక్కలు వేరండి, ఫైనాన్స్ లెక్కలు వేరు. సో నేను ఏమన్నాను,
అవకాశం ఉన్న వ్యక్తులు డౌన్ పేమెంట్ మేనేజ్ చేయగలిగితే, లేదా అసలు లోన్ కూడా లేకుండా కొంటే కూడా ఉత్తమే. పనికిరాని ఆస్తుల్ని పనికొచ్చే ఆస్తుల కింద మారిస్తే ఉత్తమం. లేదు ఉన్న వాటిని, ఇప్పుడు చాలామంది ఇల్లు కొనరు కానీ స్థలం కొనేస్తాడు. యాక్చువల్గా కొనే డబ్బులే ఉంటే దీనికి డౌన్ పేమెంట్ పెట్టేసుకుంటే రిమైనింగ్ ఈఎంఐ రెంట్ సేవింగ్ వల్ల అటు ఇటుగా మారేది. స్థలం బాగా పెరుగుతుంది అంటాడు. పెరుగుతుంది స్థలం. ఎంత పెరుగుతుంది? 6 ఏళ్ళకి రెట్టింపు అవుతుంది. 12%. ఇల్లు కూడా 12 కన్నా ఎక్కువ వస్తుంది యాక్చువల్గా. ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొన్నా, ఇండిపెండెంట్ హౌస్ కొన్నా 10 ఇయర్స్కి డబుల్ అయిపోద్ది. దానికి వచ్చే రెంట్ కూడా కలిపి ఇది కూడా 12 వస్తుంది. సో ఫస్ట్ ఉండడానికి ఒక ఇల్లు కొనుక్కోండి. ఒక ఇల్లు కొంటే ఆరోగ్యం బాగుంటుంది. రేపు మీ పిల్లల భవిష్యత్తుకి ఏ ఎడ్యుకేషన్ లోన్ కావాలన్నా మీరు దీన్ని కొలెటరల్గా పెట్టచ్చు. ఎడ్యుకేషన్ లోన్ కొలెటరల్ అవుతుంది సెక్యూరిటీ. యూ కెన్ యూజ్ యువర్ హౌస్ యాజ్ కొలెటరల్. లేదు రేపు మీకు చిరాకు వచ్చేసింది, వ్యాపారం స్టార్ట్ చేశారు, బిజినెస్లోకి వెళ్ళి బిజినెస్ కూడా కొలెటరల్ కావాలి. బిజినెస్ లోన్స్కి అసలు అన్సెక్యూర్ లోన్ కూడా ఓన్ హౌస్ ఉందంటాడు. ఓన్ హౌస్ ఉంటే వెయిటేజ్ ఎక్కువ మీకు. బిజినెస్ లోన్ అన్సెక్యూర్ లోన్స్ ఇస్తారు పర్సనల్ లోన్ లాగా, దానికి కూడా ఓన్ హౌస్ ఉంటే వెయిటేజ్ ఎక్కువ. సో ఇంకా హౌస్ గురించి లెక్కలొద్దు, ఒక ఓన్ హౌస్ పెట్టుకోవడం ఉత్తమం. అలా ఏం కాదు, ఏదో సేయింగ్ ఉంటుంది కదా, తెలివైన వాళ్ళంతా రెంట్ కొంటారు, తెలివి తక్కువ ఇల్లు కొంటారు అంటే మేబీ కరెక్ట్ కావచ్చు. కానీ ఈ తెలివైన వాడు తెలివి తక్కువ ప్రాబ్లం ఏంటంటే, నేను ప్రాక్టికల్గా చూసి హస్బెండ్ ఇల్లు కొనలేదని సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 1 or 2 కేసెస్ కాదు, మల్టిపుల్ కేసెస్ ఉంటాయి. ఏమో ఇక్కడ మళ్ళీ ఈ విషయంలో నువ్వు ఇల్లు కొనకూడదంటే యువర్ ఎంటైర్ ఫ్యామిలీ షుడ్ బి విత్ యూ. ఓకే మనకు అవసరం లేదని అప్పుడు కొనుక్కో, కానీ వాళ్ళకి కావాలని నువ్వు కొనాలి. అర్థమైంది కదా? ఇల్లు కొనుక్కోవటం ఉత్తమం, దాన్ని లోన్ ద్వారా కొనుక్కోవటం అత్యుత్తమం. ఆ లోన్ని ఎక్కువ టిన్నెలు పెట్టుకోవడం ఇంకా బ్రహ్మాస్త్రం అది. ఓకే, సో రెంట్కి ఓన్లీ సొల్యూషన్ ఓనింగ్. ఓనింగ్ అవుతుందా ఎఫర్డబిలిటీ అంటే అవుతుంది, కానీ చాలా మందికి అవుతుందనే విషయం తెలదు. పెద్ద కష్టమేం లేదు, అవుతుంది నిజానికి. అంటే ఏమీ లేని వాళ్ళకి అవదు. ఇంకా అప్పుడు సొల్యూషనే లేదు, ఇంకా డిస్కషన్ దండగా అక్కడ. కానీ నేను పనికిరాని స్థలాలు పొలాలు పెట్టుకున్నా, ఇంట్లో రెంటుకున్నా అంటే తప్పు. ఆ స్థలాలని పొలాలని కలిపి ఇంటి కింద కొట్టండి, లేదా డౌన్ పేమెంట్ కింద కొట్టి లోన్ తీసుకోండి, మొత్తం తీసేసి కొనుక్కోండి. మీరు కోల్పోతుంది ఏమీ లేదు. అదెంత పెరుగుతుంది, ఇదంతా పెరుగుతుంది. దీన్ని ఆస్వాదించవచ్చు, ఆనందించవచ్చు, అనుభవించవచ్చు. అక్కడ ఎవడో అనుభవించడానికి మీరు కొట్టబెట్టి నాకు అర్థం అవదు కదా. మీ పేరెంట్స్కి అర్థం కాకపోతే మీరు ఎడ్యుకేట్ చేయండి. లేదురా అట్లా కుదరదురా, తాతగారు ఇచ్చిందంటే చెప్పండి. నా పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్, తాతగారు ఇచ్చారనే సెంటిమెంట్ ఇంపార్టెంట్, అడగండి. దట్స్ ఇట్ కదా. అలా సొల్యూషన్ ఈజ్ బయింగ్ హౌస్. అఫోర్డబిలిటీ ఉంటే ఉన్నవన్నీ ఊడ్చేసైనా కొనుక్కోండి, అత్యుత్తమం. ఎస్. సో మొత్తానికి వాల్యూ ఉండి కూడా ఊర్లో ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో, అంటే అలాంటి ఆస్తుల మీద పెద్దగా రిటర్న్స్ లేని సిచ్యువేషన్స్లో ఆ ఆస్తుల్ని అమ్ముకొని మరి సిటీస్లో హ్యాపీగా 2 BHKనో 3 BHKనో కొనుక్కోవడం బెటర్ అంటారు. అంటే దాంట్లో కూడా మళ్ళీ బ్యాంక్ లోన్ పెట్టి ఇల్లు తీసుకోవడం ఇంకా మంచిది అంటారు. అంతే, అది నిజం. అది చెప్పాలంటే మనం కన్విన్స్ చేయలేకపోవచ్చు, కానీ 10-15 నిమిషాల్లో అది అద్భుతం, బ్రహ్మాస్త్రం. 30 ఏళ్ల పాటు హోమ్ లోన్ తీసుకునే వెసులుబాటు ఉండి తీసుకోవడం అనేది బ్రహ్మాస్త్రం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. థ్యాంక్స్. హైదరాబాద్లో సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంది, రెంట్లు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాడా పడట్లేదా అనే అంశం గురించి మీ విశ్లేషణను చాలా సూటిగా కుండ బద్దలు కొట్టినట్లుగా ఈ వీడియోలో మన ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.